నమస్తే, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ వచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి ఇండియా వాళ్ళు పపువా న్యూ గినియాకి $1 మిలియన్ అమౌంట్ అనేది ఇవ్వడం జరిగింది. సో రీసెంట్గా అయితే పపువా న్యూ గినియా ప్రాంతంలో నియర్లీ 2000 మంది ప్రజల వరకు కూడా ప్రాణాలు అనేవి కోల్పోయారు. ఎందువల్ల అంటే అక్కడ కొన్ని మౌంటైన్స్ ఏవైతే ఉన్నాయో అవి సడన్గా కొలాప్స్ అవడం వల్ల ఆ ప్రాంతంలో చాలామంది చనిపోయారనమాట. అక్కడ ఉన్నటువంటి మనుషులకి సహాయాన్ని అందించడం కోసం, సపోర్ట్ రిలీఫ్ కోసం అండ్ వాళ్ళకి పునరావాసాన్ని కల్పించడం కోసం అండ్ అక్కడ ఏవైతే బిల్డింగ్స్ అన్ని కూలిపోయి వాళ్ళకి ఆవాసాలు కోల్పోయారో వాళ్ళకి మళ్ళీ అవన్నీ ఏర్పాటు చేయాలంటే నిధులు కావాలి కదా. అది మన దేశం నుంచి కొంచెం ఆర్థిక సహాయం అనేది ఇస్తున్నాం. ఎంత ఇచ్చామంటే నియర్లీ $1 మిలియన్ వరకు కూడా మన ఆర్థిక సహాయాన్ని ఇచ్చాం. సో పపువా న్యూ గినియా ఏదైతే ఉందో ఆ యొక్క దేశం యొక్క క్యాపిటల్ పోర్ట్ మోర్స్బే అనమాట. అండ్ కరెన్సీ వచ్చేసి పపువా న్యూ గినియా కీనా అంటాం. ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి జేమ్స్ మారాపి. 6 నాటో కంట్రీస్ ప్రజెంట్లో రష్యాకి బోర్డర్గా ఉన్నటువంటి ఒక 6 నాటో దేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక డ్రోన్ వాల్ అనేది నిర్వహిస్తున్నట్లుగా, రష్యాకి వ్యతిరేకంగా అంటే రష్యా నుంచి తమని తాము కాపాడుకోవడానికి ఒక డ్రోన్ వాల్ అని నిర్వహిస్తున్నట్లుగా ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలియజేశారు అనమాట. ఎందుకోసం అంటే రష్యా అంటే పెద్ద దేశం, వాటి మీద కూడా దాడి చేసేటువంటి ఛాన్స్ ఉంది కాబట్టి ఈ దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాలు తమని తాము రక్షించుకోవడానికి ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలియజేసాయి. ఈ డ్రోన్ వాల్ అంటే ఏంటో కూడా మనం చూద్దాం. అండ్ ఇక్కడ వాల్ ఆఫ్ డ్రోన్ వాల్ అని ఏదైతే వింటూ ఉన్నామో దాన్ని ఎందుకోసం ఏర్పాటు చేశారంటే రష్యా తమ మీద ఎటువంటి పరిస్థితుల్లో కూడా దాడి చేయకుండా డ్రోన్ల ద్వారా ఎప్పటికప్పుడు గస్తీ కాయడం అనేది ఇందులో ముఖ్య ఉద్దేశం అనమాట. ఏ దేశాలంటే నార్వే, రష్యాతో బోర్డర్గా ఉన్నటువంటి నార్వే, ఫిన్లాండ్, ఈస్టోనేషియా, లాత్వియా, లిథువేనియా అండ్ పోలాండ్, ఇవి 6 దేశాలు కలిసి డ్రోన్లతోటి ఒక గస్తీ లైన్ అనేది రష్యాతో బోర్డర్గా ఉంది కాబట్టి ఆ దేశాలన్నీ కలిసి డ్రోన్ ఆఫ్ వాల్స్ అనేవి నిర్వహిస్తున్నారు. అంటే ఇది రక్షణ వ్యవస్థని పటిష్టం చేసుకోవడానికి ఈ 6 దేశాలు కలిసి ఏర్పాటు చేసినటువంటి ఒక ప్యాట్రోల్ బోర్డర్ లాంటిది. అంటే వాళ్ళ యొక్క తీర ప్రాంతాలు అంటే వాళ్ళ యొక్క బోర్డర్ ప్రాంతాల్లో గస్తీ కోసం ఏర్పాటు చేశారు. అండ్ ఇక్కడ 6 నాటో కంట్రీస్ ఏవైతే చెప్తున్నామో వాళ్ళు డ్రోన్ ఆఫ్ వాల్ అనేది ఏర్పాటు చేశారు. ఏ దేశాలు ఇందులో ఉన్నాయి అనేది కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. అలా కూడా అడిగేటువంటి ఛాన్స్ ఉందన్నమాట. ఫిన్లాండ్, నార్వే, పోలాండ్, ఈస్టోనేషియా, లాత్వియా అండ్ లిథువేనియా, ఈ 6 దేశాలు కలిసి రష్యా నుంచి తమని తాము కాపాడుకోవడానికి ఎటువంటి స్మగ్లింగ్ అటెంప్ట్స్ అనేవి అంటే రష్యా వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళ దేశం యొక్క భూభాగాల్లోకి చొచ్చుకొని రాకుండా ఉండడం కోసమే ఇటువంటి సర్వేలెన్స్ ఏరియా అనేది వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు. అండ్ నాటో ఏదైతే ఉందో 1949 నుంచి ఉంది. అండ్ నాటో యొక్క హెడ్ క్వార్టర్స్ బ్రస్సెల్స్, బెల్జియంలో ఉందన్నమాట. బట్ నాటోలో వచ్చేసి 32 మెంబర్ స్టేట్స్ ఉన్నాయి. 30 యూరోపియన్ దేశాలు అండ్ 2 నార్త్ అమెరికన్ స్టేట్స్ అనేవి ఇందులో భాగంగా ఉన్నాయి. అండ్ ఈ నాటోలో కూటమిలో చేరినటువంటి అన్ని దేశాలు కూడా రష్యాకి వ్యతిరేకంగా ఉన్నట్లే. అండ్ ఈ నాటో కూటమిలో ఉన్నటువంటి 6 దేశాలు ఏవైతే ఉన్నాయో అవి తమని తాము రక్షించుకోవడం కోసం రష్యా యొక్క బోర్డర్లో ఉన్నటువంటి ప్రదేశంలో బోర్డర్లో గస్తీగా ఉంచడానికి డ్రోన్లతోటి వాళ్ళ దేశానికి ఎప్పటికప్పుడు పటిష్టంగా చూసుకుంటున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.